అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తరువాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి? ఉద్వాసన మంత్రం ఏమిటి? అలాగే అమ్మవారికి ఉద్వాసన పలికిన తరువాత మనం పూజా పీటను అలాగే కలశాన్ని నిర్మాల్యాన్ని ఎలా ఉపయోగిస్తే మనకి వ్రతం యొక్క పూర్తి ఫలితం అందుతుంది? ఒకవేళ పూజ చేసుకున్న తరువాత ఎవరికైనా స్త్రీలకు అనుకోకుండా నెలసరి వస్తే మరి పూజా పీటను ఏ రోజున కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి? ఇంకా అనేక సందేహాలకు సమాధానాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వరలక్ష్మి వ్రతాన్ని కొంతమంది ఉదయం, కొంతమంది సాయంత్రము ఆచరిస్తూ ఉంటారు. ఉదయం ఆచరించుకున్న వాళ్ళు సాయంత్రం మళ్లీ పునఃపూజను నిర్వహించుకోవాలి. ఈ విషయాన్ని నేను ముందటి వీడియోస్ లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా శుక్రవారం పూట పూజను నిర్వహించుకున్న తరువాత ముత్తైదువులకు మీరు తాంబూలాన్ని అందించేసిన తరువాత ఆ రోజుతోటి మనకి వరలక్ష్మి పూజ అనేది పూర్తి అవుతుంది. కానీ ఆ రోజు శుక్రవారం మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకకూడదు. ఎందుకు అంటే శుక్రవారం పూట అమ్మవారు మనకి పసుపు కుంకాలు ఇవ్వటానికి వచ్చిన తల్లి. మనం అమ్మవారిని శుక్రవారం పూట మన ఇంటి నుంచి వెళ్ళమ్మా అని మనం చెప్పకూడదు. అందుకే పూజ అంతా కూడా మనం శుక్రవారం నిర్వహించుకున్నప్పటికీ పీటను మాత్రం మనం మరుసటి రోజు అయినటువంటి శనివారం రోజున కదపాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కటిగా ఏం చెయ్యాలి అనేది నేను పైన వీడియోలో చూపిస్తూ ఉంటాను. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ముందుగా శుక్రవారం పూట మనం నిర్వహించుకున్న పూజకు సంబంధించినటువంటి నిర్మాల్యం ఉంది కదా, పెట్టినటువంటి పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీయండి. కలశాన్ని కదపకండి. అలాగే తీసి ఒక కవర్లో వేసుకొని పక్కగా పెట్టుకోండి. అలాగే నిన్నటి రోజున మనం వెలిగించినటువంటి దీపపు కుందులు, హారతి పళ్ళం ఇలాంటివన్నీ కూడా తీసి శుద్ధి చేసుకొని మరలా వాటిలో కొత్తగా నూనెను, ఒత్తులను వేసి పూజా పీట పైన పెట్టుకోండి. శనివారం రోజున మీరు షోడశ ఉపచారాలు అన్నీ చెయ్యాల్సిన అవసరం లేదండి. కేవలం పంచ ఉపచారాలు చేసి అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవచ్చును. ముందుగా దీపాలను వెలిగించి వాటికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. తరువాత కేశవ నామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి. తరువాత మీ గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి. ఆ తరువాత విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని అమ్మవారికి మీకు వచ్చినటువంటి ఏదైనా స్తోత్రం మీరు చదువుకోండి. పసుపు కుంకాలతోటి అలాగే పుష్పాలతోటి అమ్మవారిని అర్చించండి. ఆ తరువాత అమ్మవారికి ధూపం వేసి దీపాన్ని దర్శింపచేయండి. తరువాత మీకు శక్తి ఉంటే మీరు క్షీరాన్నాన్ని వండి అమ్మవారికి నివేదించండి. లేదు అంటే ఒక బెల్లం ముక్క, లేదు అంటే ఏదైనా పండును నివేదన చెయ్యండి. ఆ తరువాత అమ్మవారికి హారతిని సమర్పించండి. ఆ తరువాత మంత్రపుష్పం, కొన్ని అక్షంతలు, ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి పాదాలపైన ఉంచండి. అలాగే కొన్ని అక్షంతలను తీసుకొని 3 సార్లు ఉద్ధరిణితో నీటిని పోసుకొని ధార కట్టి పక్కగా వదిలేయండి. దీంతో శనివారం పునఃపూజ పూర్తవుతుంది. ఇప్పుడు నేను అమ్మవారికి ఉద్వాసన మంత్రాన్ని చెబుతాను. నేను మంత్రం చెప్తున్నప్పుడు ఆ మంత్రాన్ని వింటూ మీరు కలశాన్ని పట్టుకొని 3 సార్లు కదపండి. ఒకవేళ మీకు కలశం పెట్టుకునే ఆచారం లేకపోతే మీరు పూజా పీటను పట్టుకొని 3 సార్లు కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సంచతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవీం యదాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. దీంతోటి మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి పూజ, ఉద్వాసన అన్ని కూడా పూర్తి అవుతాయి. దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా మీరు పూజా పీఠ మీద ఉన్నటువంటి నిర్మాల్యం గాని దేనిని కూడా ముట్టుకోకండి.
దీపాలు కొండ ఎక్కిన తరువాత మాత్రమే మీరు పూజాపీఠ మీద ఉన్నటువంటి కలశాన్ని, కొబ్బరికాయని, జాకెట్ ముక్క, అలాగే పసుపు గణపతి వీటన్నిటినీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసేయండి. ముందుగా కలశంలో పెట్టినటువంటి మామిడి ఆకులు లేదా తమలపాకులు ఏముంటే అవి వాటిని తీసి కలశంలోని నీటిని ఆ ఆకులతోనే ముందుగా మీ శిరస్సులపైన, మీ ఇంటి సభ్యులు అందరి శిరస్సులపైన చల్లండి. అలాగే ఇంటి మొత్తము కూడా ఈ నీటిని చిలకరించండి. ముఖ్యంగా ద్వారం దగ్గర తప్పనిసరిగా చిలకరించండి. కలశంలో నీటిని ఇంటి మొత్తం మీ శిరస్సులపైన చిలకరించుకున్న తరువాత ఆ మిగిలిన నీటిని తులసి కోటలో పోయండి. లేదు అంటే కనుక ఏదైనా పూల మొక్కల మొదల్లో పోయవచ్చు. కలశంలో మీరు రూపాయి కాసు వేశారు కదా, ఆ కాసును మీరు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి భద్రపరచుకోండి. లేదా మీ ధనాగార పెట్టెలో మీరు ఆ రూపాయి కాసును పెట్టుకోవచ్చు. ఇక తరువాత కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని తీపి పదార్థం చేసుకుని ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రసాదం కింద స్వీకరించండి. కలశం పైన పెట్టినటువంటి జాకెట్ ముక్క, అలాగే నిన్నటి రోజు అమ్మవారికి పెట్టినటువంటి చీర, రవికల గుడ్డ అన్నీ కూడా మీరు కట్టుకుంటేనే చాలా మంచిది. అలాగే పూజలో మనం పెట్టినటువంటి పుష్పాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి, నిన్న పూజలో మనం నిర్మాల్యం అంతా కూడా తీసి ఒక కవర్లో వేసుకున్నాం కదా, అదే కవర్లో వీటిని కూడా వేసేయండి. ఇక పూజలో మనం పెట్టుకున్నటువంటి బంగారు రూపు ఉంది కదా, దానిని మీరు మంచినీటితో శుద్ధి చేసుకొని తుడుచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం పూజకు ఆ రూపుని జాగ్రత్తగా భద్రపరచుకోండి. అలాగే అమ్మవారి ప్రతిమ, గజాలు అన్ని కూడా మళ్ళీ శుద్ధి చేసేసుకొని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇప్పుడు కలశం కింద ఉన్నటువంటి బియ్యాన్ని మొత్తము కూడా పక్షులకు ఆహారం కింద వేసేయండి. లేదు అంటే మీరు ఆ బియ్యం తోటి పరమాన్నం వండుకొని మీరు ప్రసాదం కింద కూడా తినవచ్చు. ఇక తరువాతది పసుపు గణపతి. దీనిని మీరు నిర్మాల్యంతో పాటు కలిపి పారే నీటిలో వేయవచ్చు. లేదు అంటే మీరు మీ మొహానికి లేదా మీ శరీరానికి ఈ పసుపును రాసుకోవచ్చు. కాళ్ళకి మాత్రం రాయకండి. మీరు మీ ఒంటికి ఈ పసుపును రాసుకుంటే కనుక నెలసరి, మైల ఇలాంటివి ఏమీ లేనప్పుడు మాత్రమే మీరు ఒంటికి రాసుకోండి. అలాగే అమ్మవారిని వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, బంగార పువ్వులు ఇలాంటి వాటితోటి ఎవరైనా అర్చించి ఉంటే కనుక వాటిపైన కొంచెం పువ్వుతో గాని ఆకుతో గాని నీటిని చిలకరించి వాటిని చక్కగా ఒక పొడిగుడ్డతోటి తుడిచేసుకున్న తరువాత ఆరిన తరువాతనే మళ్ళీ మీరు మీ పూజా పెట్టెల్లో పెట్టుకోండి. మరలా వచ్చే పూజలకు లేదు అంటే మీ నిత్య పూజలకు మీరు ఈ రకంగా చేసిన తరువాతనే వాడుకోండి. నిన్న పూజలో చేతికి కట్టుకున్నటువంటి తోరం ఉంది కదా, దానిని కూడా ఈ రోజునే తీసేసి నిర్మాల్యం ఒక కవర్ వేసుకున్నారు కదా, దాంట్లోనే ఈ తోరాన్ని కూడా వేయండి. ఇక కవర్ కి వేసుకున్నటువంటి నిర్మాల్యం మొత్తము కూడా అరటి పిలకలు ఇలాంటివన్నీ కూడా మీరు పారే నీటిలో వేసేయండి. పారే నీరు మీకు దగ్గరలో లేకపోతే ఎవరు తొక్కని చోట మొక్కల పాదుల దగ్గర కూడా మీరు వీటిని వేసేయచ్చు. ఒకవేళ ఎవరికైనా సరే పూజంతా చేసుకున్నాక మరుసటి రోజు శనివారం రోజున అనుకోకుండా నెలసరి కనుక వస్తే వారు పూజాపీఠను ఎప్పుడు కదపాలి అంటే మీ భర్త గాని మీ పిల్లలు గాని పూజాపీఠ కదపవచ్చు. అలాగే ఉద్వాసన కూడా చెప్పవచ్చు. నిర్మాల్యం వాళ్ళు తీసేసి పారే నీటిలో వేయవచ్చు. ఒకవేళ మీ భర్త అందుబాటులో లేరు, మీ పిల్లలు చాలా చిన్నవాళ్లు అనుకుంటే కనుక ఇంకా 5వ స్నానం అయిన తరువాతనే మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పి నిర్మాల్యం మొత్తము కూడా అప్పుడే తీసి పారే నీటిలో వేయండి. విన్నారు కదా, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తరువాత అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, నిర్మాల్యం ఏం చేయాలి, అలాగే మీకు ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.